మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ సర్కిల్ వద్ద ఏవీ న్యూస్ ప్రతినిధి మహమ్మద్ అమీర్ ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంబంధించిన ఏవీ న్యూస్ క్యాలెండర్ ను సిపిఐ ఎంఎల్ సిపిఎం సిపిఐ వామపక్ష నాయకుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రావి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల అశోక్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఓమ భిక్షపతులు సంయుక్తంగా మాట్లాడుతూ సత్వరమే పరిష్కరించే విధంగా ఏవీ న్యూస్ ప్రతినిధి పాత్ర ఎనలేనిదని కొనియాడుతూ ఏవీ న్యూస్ ఛానల్ అతి కొద్ది కాలంలోనే ప్రజాదరణ పొందుతూ ముందుకు వెళ్లడం అభినందనీయమని పేర్కొంటూ 2025కు సంబంధించిన క్యాలెండర్ ను తమ ద్వారా ఆవిష్కరణ చేయించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ సిపిఎం సిపిఐ నాయకులు, పీడీఎస్యు ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొత్తపల్లి రవి, సిపిఐఎంఎల్ మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి. ఏవీ న్యూస్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాట పితామహుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహం ముందు ఏవీ న్యూస్ క్యాలెండర్ని ఆవిష్కరించడం సంతోషకరమైన విషయం. ఏవీ న్యూస్ అనుక్షణం అనుదినం పీడిత ప్రజల పక్షాన పీడిత ప్రజల సమస్యలను బయటి ప్రపంచానికి తెలియజేయడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంది. ఈ కృషిని ఇంకా ముందుకు తీసుకుపోయి అట్టడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు బయటి ప్రపంచానికి తెలియజేసే ఒక కర్తవ్యాన్ని చేపట్టడం అనేది చాలా మంచి పరిణామం. ఈరోజు మీడియా అంతా కార్పొరేటు అనుకూల వార్తలతో ధనిక వర్గాలకు, పెట్టుబడిదారులకు అవసరమైన వార్తలను మాత్రమే ప్రచారం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలై కానీ దళితులై, గిరిజనులై, అట్టడుగు వర్గాలై, మైనార్టీలై, స్త్రీలై, కార్మిక వర్గాలై, రైతులై ఎలాంటి వార్తలు కూడా కవర్ చేయలేని పరిస్థితి ఈరోజు ప్రధాన మీడియాలో కనిపిస్తూ ఉంది. ఏవీ న్యూస్ అలాంటి వాటి జోలికి పోకుండా అట్టడుగు వర్గ ప్రజల సమస్యలను బయటికి తీయటం అనేది చాలా సంతోషకరము. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, నా పేరు బొల్లం అశోక్, సిపిఎం పార్టీ మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిని. ఏవీ న్యూస్ ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఏవీ న్యూస్ ఇక్కడ ఈ మధ్యకాలంలో మొత్తంగా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వార్తలను, సమస్యలను వెలికి తీసి వెంటనే వాటన్నిటినీ కూడా అందరికీ చూపించేటువంటి ప్రయత్నం ఏవీ న్యూస్ చేస్తూ ఉన్నది. ప్రతి సమస్యను పట్టించుకొని ఆ సమస్య మీద ఎలా అయితే పరిష్కారం జరుగుతుందో అనేక సమస్యలను ఈ మధ్యకాలంలో తీసుకొని పరిష్కారం చేయించడంలో ఏవీ న్యూస్ వారి కృషి బాగా ఉంది. ఇలానే రానున్న రోజుల్లో కూడా ఇంకా కొనసాగాలని, దానికి ఎల్లవేళలా సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలుగా మేము ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఛానల్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. జయశంకర్ విగ్రహం వద్ద ఏవీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించుట చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఈ ఏవీ న్యూస్ ఇంతకుముందు మహబూబాబాద్ జిల్లాలో నేను జిల్లా కమిటీ మెంబర్, జిల్లా కార్యవర్గ సభ్యులు. నా పేరు చెప్పదండి. ఇలా మీ అందరికీ సుపరిచితమే. నేను కాకుంటే ఈ ఏవీ న్యూస్ ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు డివిజన్లో అగ్రగామిగా ఉన్నది. పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆకాంక్షను, వారికి ఉండే కష్ట నష్టాలను తెలుసుకుంటూ పేపర్ న్యూస్ ద్వారా విడుదల చేస్తాను. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.